మక్తల్ నియోజకవర్గంలోని నర్వా మండలం రాయ్కోట్ గ్రామం పర్యటించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన నీతి ఆయోగ్ ద్వారా పాఠశాలలో మధ్యాహ్న భోజనం, పిల్లలకు పౌష్టికాహారం, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం కేంద్ర ప్రభుత్వం నీతి ఆయోగ్ ద్వారానే నిధులు వస్తున్నాయని అన్నారు. కేంద్ర ప్రభుత్వం 2018లో దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేసి ప్రస్తుతం 500 మండలాలను గుర్తించి వాటిలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో తెలుసుకునేందుకు కేంద్ర మంత్రులు పర్యటిస్తున్నారు. దానిలో భాగంగానే ఈ రోజు రాయ్కోట్ గ్రామంలో అంగన్వాడీ, పల్లె దవాఖానా, పాఠశాలలను పరిశీలించి అక్కడ ఉన్న సమస్యలు తెలుసుకోవడం జరుగుతుంది అన్నారు. అక్కడ ఉన్న సమస్యలను తెలుసుకోవడం జరుగుతుంది. తెలంగాణలో 3 జిల్లాలను గుర్తించారు. అందులో భూపాల్పల్లి, ములుగు, నారాయణపేట జిల్లాలో పర్యటించడం జరుగుతుంది. రేపు గద్వాల, రాయచూర్ జిల్లాలో పర్యటించినట్టు వెల్లడించారు. ఫోటోగ్రాఫ్ సంతోషం కోడలు కావాలి. ఎంటి జరుగు ఈ షేర్లు ఏమి వస్తాడు పర్యటించి ఇక్కడ సమస్యలు తెలుసుకోవడం, దీన్ని కేంద్ర ప్రభుత్వంకి నివేదించడం, ఇది నీతి ఆయోగ్ ద్వారా చేపట్టడానికి కార్యక్రమం. నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ ద్వారా అనేక నిధులు వస్తున్నాయి. కనుక మీరు చూసిన ప్రతి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం స్కూల్స్ కానీ, మధ్యాహ్న భోజన పథకం కానీ, పౌష్టికారం కానీ, గర్భిణీ స్త్రీలకు కానీ, పిల్లలకు కూడా పౌష్టికారం పిల్లలకు కానీ, హెల్త్ సెంటర్స్ కానీ, సడక్ రోడ్లు కానీ, అంగన్వాడీ భవనాలు కానీ, వాటి అన్ని రకాల ఇస్తున్నాడు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇక్కడ సహకారం అవుతున్నాయా లేవా, ఉపయోగపడుతున్నాయా లేవా, దాని వరకు సమస్య లేదు. ఇంకా ఏం చేద్దామని చెప్పి క్షేత్ర స్థాయిలో సూచనలు సలహాలు తీసుకోవడానికి, సమీక్ష చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. అంటే మీరు చూసి చాలా మంది ఇప్పుడు అంగన్వాడీ సెంటర్ చూస్తే మనం హెల్త్ సెంటర్, స్కూల్ కూడా అక్కడ వాళ్ళు సమస్యలు చెప్పారు, జరుగుతున్న విధానం చెప్పారు. కాబట్టి దీన్ని మరొకసారి ఇప్పుడు జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించి అప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా దీన్ని మరింత ముందు ప్రయత్నం చేస్తారు. అందరూ కూడా కష్టపడాల్సిన ధన్యవాదాలు.